వెజిటేబుల్ చికెన్ సేమియా. ముందుగా చికెన్ని నీట్గా క్లీన్ చేసేసాను. ఎంత నీట్గా అంటే అంత నీట్గా. దానికి కొద్ది మసాలా అంతా వేసి మిక్సింగ్ చేసి ఇలా దానికి నీట్గా పట్టించేసాను. నేను అలా కోసానండి, ఎందుకంటే మసాలా అందులోకి వెళ్తుంది కాబట్టి లైట్గా చాకుతో కోసుకోవాలి. పాపం ఈ చికెన్ని డ్రెస్ తీసేస్తున్నా లేదా వేసేస్తున్నా. ఇలా స్నానం చేపించి దాన్ని మేకప్ చేసి ఒక 20 నిమిషాల పాటు అలా ఉంచేస్తే తర్వాత ఆయిల్ వేసి ఆయిల్ ఈ చికెన్ వేసేసి 2 సైడ్లు రెడ్గా కాల్చేసి మళ్ళీ లైట్గా మంట పెట్టాలి. ఎక్కువ పెట్టామంటే మాడిపోతుంది. దీనికి కావాల్సిన ఐటమ్స్ కొద్దిగా ఇలా మిక్స్ చేసుకొని వీటికి కావాల్సిన కూరగాయలు ఇలా కట్ చేసుకొని రౌండ్గా ఆయిల్లో వేసి పేల్చేసి చికెన్ రెడీ అయిపోయింది. కూరగాయలని దీని మీద వేసేసాను. తర్వాత మనం ముందుగా చూపించినట్టుగా ఈ మనం కూడా వేసేవాలి. అంతే, మైక్రోవేవ్లో పెట్టేస్తే కొద్దిగా వేడెక్కుతుంది, కింద పైన మొత్తం కాలిపోతుంది. చికెన్ అండి వేరే లెవెల్లో ఉంటుంది. ఆ స్మైల్ అయితే బాగా ఉంటుంది. నేనైతే తిన్నా, మీరు తిందరు రండి. ఎందుకంటే నేను చేసి నాకు బోర్ కొట్టేసింది, అందుకే తినడం మానేశాను. ఈ స్మెల్కి ఈ వాసనకి. ఓకే, రెడీ అయిపోయింది. బాగుందా? థ్యాంక్ యూ.